ఏపీలో రేషన్ బియ్యం పంపిణీ బంద్, కేజీకి 48 రూపాయల చొప్పున నేరుగా ఖాతాల్లోకి జమ. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మొన్న కాకినాడ రేవులో సీజ్ చేసిన షిప్పు కారణం చేత కేంద్ర ప్రభుత్వం ఆలోచన అయితే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక న్యూస్ అయితే ఉంది. బియ్యం అయితే బంద్ చేస్తున్నారు. నేరుగా డబ్బులనేవి మీ ఖాతాల్లోకి అయితే జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాకినాడ రేవు భాగోతం తేల్చాక కేంద్ర ఆలోచన అయితే మారుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తప్పవన్న నిర్ణయం, ఈ దిశగా అధ్యయనం. మరోవంక బియ్యం ఎగుమతులకు ఆస్కారం, వ్యాపారస్తులకు తగినన్ని నిల్వలు మార్కెట్ ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు. ఇక అంతర్జాతీయ మసకబారకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక కాకినాడ రేవు నుంచి కోట్ల టన్నుల పీడిఎస్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు యథేచ్ఛగా తరలిస్తున్న వైనం వెలుగు చూడడంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేసే దిశగా కేంద్రంలో ఆలోచనలు మొదలయ్యాయి. కిలోకు సుమారు 42 రూపాయల నుంచి 50 రూపాయల వరకు భారాన్ని భరిస్తూ ఈ బియ్యాన్ని పేదలకు ఇస్తుంటే అందులో పగాన్ని కూడా ఇవ్వడం లేదు. సగానికి పైగా బియ్యం అక్రమ మార్గాల్లోనే తరలిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతున్న ఆ ప్రయోజనం లబ్ధిదారులకైతే చేరడం లేదు. బియ్యం బదులుగా నేరుగా తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక భారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేందుకు గల అవకాశాన్ని కేంద్రం అయితే పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా అధ్యయనాలు మొదలయ్యాయి. పేద బడుగు బలహీన వర్గాలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 81,35,00,000 మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం లేదా గోధుమల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. ఇలా ఏటా 8,55,00,000 టన్నుల బియ్యం గోధుమల్ని ఉచితంగా ఇస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని అయితే మోస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారంలో ఎవరున్నా ఈ అక్రమాలు అడ్డుకోలేకపోతున్నారు. అధికారులు, పాలకులు, రాజకీయ నాయకులు సైతం ఈ బియ్యం స్మగ్లింగ్ను యథేచ్ఛగా మనకి స్మగ్లింగ్ను నిరోధించలేకపోతూ ఉన్నారన్నమాట. ప్రభుత్వాలు భరిస్తున్న భారీ సబ్సిడీ పరోక్షంగా బియ్యంపై వినియోగదారులు కేవలం కిలో 10 రూపాయల చొప్పున మనకి స్మగ్లర్ల ఆదాయ వనరుగా మారింది. ఇక ఇదే బియ్యంపై స్మగ్లర్ల కిలోకు 40 రూపాయలకు పైగా లాభాలైతే ఆర్జిస్తున్నారు. దీంతో తాము పేదల కోసం ఉద్దేశించిన లక్షల కోట్ల ధనం స్మగ్లర్ల ఆర్థిక అభివృద్ధికి తోడవుతుందని మనకి ప్రభుత్వాలు అయితే గుర్తించాయి. ఇటు స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకోవడం వేయడంతో అటు వినియోగదారులకు ప్రభుత్వాలు నిర్దేశించిన సబ్సిడీ చేరే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వం తలచివేస్తోంది. గతంలోనే కేంద్ర పాలిత ప్రాంతాల్లో బియ్యానికి బదులు నగదు జమ చేసే పథకాన్ని కేంద్రం అయితే అమల్లోకి తెచ్చింది. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని ఆలోచనలో పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు అయితే ఉన్నాయి. అలాగే ప్రతి ఖాతాకు కేవైసీ అనుసంధానం పూర్తయింది. ప్రస్తుతం కుటుంబాల వారీగా ఇస్తున్న కిలో బియ్యాన్ని బట్టి కిలోకు 40 రూపాయల నుంచి 50 రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలకి నమోదు చేస్తే బియ్యం స్మగ్లింగ్ను అరికట్టొచ్చని ఆలోచిస్తోంది. అదే సమయంలో లబ్ధిదారుడు ఆ మొత్తంతో మార్కెట్లో తనకు అవసరమైన బియ్యాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దేశం నుంచి ఎగుమతి చేసేందుకు అవసరమైన బియ్యాన్ని వ్యాపారులకు అందుబాటులో ఉంచాలనేది కూడా కేంద్రం ఆలోచనలో తెస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల అనుగుణంగా కిలో 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వ్యాపారులకు అందిస్తే వారు నేరుగా అధికృతంగా ఎగుమతులు చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. అక్కడ తీవ్ర ఆహార కొరత అయితే నెలకొని ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వియత్నాం, థాయిలాండ్ దేశాలు బియ్యం ధరలు పెరుగుతున్నాయి. దీంతో పశ్చిమ ఆఫ్రికా దేశాలు భారత్ నుంచి దిగుమతికి ప్రాధాన్యతనిస్తున్నాయి. స్థానిక మార్కెట్లో బియ్యం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ అభ్యర్థనల మేరకు దేశం నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్రం అనుమతులనైతే ఇచ్చింది. ప్రపంచానికి విశ్వగురుగా పెద్దనగా మారుతున్న భారత్ బియ్యం స్మగ్లింగ్ పేరిట బియ్యం ఎగుమతులను నిలిపివేస్తే అంతర్జాతీయంగా ప్రతిష్ట మసకబారుతుంది. ఈ ఎగుమతుల్ని కొనసాగిస్తే వ్యాపారులకు తగినన్ని బియ్యాన్ని మార్కెట్లోకి ధరలకు అందుబాటులోకి ఉంచితే ఇటు రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లభిస్తుంది. మార్కెట్లో బియ్యం ధరలు అదుపులో ఉంటాయి. అదే సమయంలో బియ్యం స్మగ్లింగ్ను నిరోధించవచ్చు. అన్నిటికీ మించి ప్రభుత్వం ఏటా ప్రజా పంపిణీ వ్యవస్థపై వెచ్చిస్తున్న 3.5 లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని సద్వినియోగపరిచినట్లు కూడా ఆ దిశగా ఆలోచనలు అయితే సాగుతున్నాయి.
దీనిలో రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కిలోకి 40 రూపాయల నుంచి 50 రూపాయల చొప్పున వారి ఖాతాలోకి నగదు జమ చేసే విధంగా ప్రణాళికలు అయితే రాబోతున్నాయి.